బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు బెంచ్ తీర్పునిచ్చింది. సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పునిచ్చింది. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి తెలిపింది. సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థుల అప్పీల్పై ధర్మాసనం తీర్పునిచ్చింది. గ్రూప్ 1 పరీక్ష పారదర్శకంగానే జరిగిందని, పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 1 ఉద్యోగాలకైతే ఎవరైతే ఎంపికయ్యారో ఆ అభ్యర్థులకైతే హైకోర్టులో ఊరట లభించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు బెంచ్ తీర్పునిచ్చింది. సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పునిచ్చింది. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి తెలిపింది. సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థుల అప్పీల్పై ధర్మాసనం తీర్పునిచ్చింది. గ్రూప్ 1 పరీక్ష పారదర్శకంగానే జరిగిందని, పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక గ్రూప్ 1 ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకైతే హైకోర్టులో ఊరట లభించింది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఫలితాలపై ఈరోజు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ తుది తీర్పు ప్రకటించింది. గతంలో సింగిల్ బెంచ్ గ్రూప్ 1కి సంబంధించిన పరీక్షలపై మూల్యాంకనం మళ్లీ జరపాలి, మరోవైపు ఎంపికైనటువంటి సెలక్షన్ లిస్టును గతంలో సింగిల్ బెంచ్ రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఎంపికైనటువంటి దాదాపు 500 మంది పైగా అభ్యర్థులు అటు హైకోర్టు డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించినటువంటి కోర్టు గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ అటు అభ్యర్థులకు సంబంధించిన ఎంపికైన అభ్యర్థుల వాదనలు, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాదనలు పరిలోకి తీసుకొని ఈరోజు హైకోర్టు గ్రూప్ 1 సంబంధించినటువంటి దానిపై కూడా తుది తీర్పు ప్రకటించింది. వారికి సంబంధించినటువంటి మూల్యాంకనం సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఆధారం, సరైనటువంటి ఆధారం లేకపోవడంతోనే గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తుంది. ఈరోజు గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంపికైనటువంటి 562 మంది అభ్యర్థులకు ఈరోజు తెలంగాణ చీఫ్ జస్టిస్ బెంచ్ అపరేష్ కుమార్ బెంచ్ భారీ ఊరటనిచ్చింది. ఇప్పటికే మనం చూసాం, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దాదాపు 562 మంది అభ్యర్థులకు ఈ నియామక పత్రాలు కూడా ఇప్పటికే అటు హైకోర్టు డివిజన్ అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారందరూ కూడా నియామక పత్రాలు అందజేసింది. అయితే తుది తీర్పుకు లోబడే ఈ యొక్క నియామకాలు ఉంటాయని గతంలోనే హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో చాలా మంది అభ్యర్థులు తర్జన భర్జన జరుగుతుందో, మళ్ళీ పరీక్ష రద్దు అవుతుందా, మళ్ళీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారా, మళ్ళీ మూల్యాంకనం అంటే ప్రశ్నావళి సంబంధించినటువంటి దాని విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలవుతుందా లేదా, మరి డివిజన్ బెంచ్ ఏ రకంగా తీర్పు ఇస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మాత్రము కొంత సస్పెన్స్కి మాత్రం తెరదీస్తుందని చెప్పవచ్చు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 అభ్యర్థులు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సంబంధించిన విషయంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో, అంటే గతంలో మూల్యాంకనం విషయంలో, అదేవిధంగా మెరిట్ లిస్ట్ విషయంలో అవకతవకలు జరిగాయని ఏదైతే చెప్తున్నారో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ కూడా సమర్పించకపోవడంతో, పిటిషనర్లు సమర్పించకపోవడంతో గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రం యథావిధిగా తమ పోస్టింగ్లు ఇచ్చుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. శాలిని, అలాగే సునీల్, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇటు గ్రూప్ 1కి ఎవరైతే ఎంపికయ్యారో వారు ఏమని చెప్తున్నారు? ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గతంలోనే 562 మంది అభ్యర్థులు ఎంపికైనటువంటి అభ్యర్థులందరూ కూడా నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో కొంతమంది కావాలనే ఏదైతే సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులు కావాలనే కక్షపూరితంగా అటు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కానీ న్యాయం గెలిచింది, ఖచ్చితంగా తమ వాదనలు పరిలోకి తీసుకుంది. 562 మంది అభ్యర్థులు దాదాపు ఉద్యోగాలు వచ్చాయని అంతగానో తమ కుటుంబ సభ్యులు ఎంతగానో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టు తీర్పు వల్ల కొంత ఇబ్బందులు తలెత్తాయి. కానీ
మళ్ళీ ఇప్పుడు ఇచ్చినటువంటి కోర్టు తీర్పు తమకు చెంపబెట్టుగా ఉంది. వారి అభ్యర్థులందరూ కూడా గతంలో సెలెక్ట్ కాని అభ్యర్థులందరూ కూడా చెంపబెట్టుగా ఉందంటూ కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు చెప్తున్నారు. న్యాయం గెలిచింది, ఖచ్చితంగా న్యాయస్థానంలో న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉంది కాబట్టి తాము సుదీర్ఘంగా ఫైట్ చేశామని మాత్రము సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు చెప్తున్నారు. 562 మంది అభ్యర్థులు ఉద్యోగం వచ్చింది అని ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా కొంతమంది అభ్యర్థులు కావాలనే కోర్టుకు తీసుకువెళ్ళి ఆ విధంగా కోర్టులో చిక్కులు అంటే కోర్టులో వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ న్యాయం గెలిచింది, న్యాయస్థానంలో న్యాయం గెలిచింది. తమకు దేవుడు రూపంలో న్యాయస్థానం రూపంలో తమకు న్యాయం జరిగిందనేటువంటి వాదన సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు చెప్తున్నారు. దాదాపు మొత్తం 562 మంది అభ్యర్థులు, దాదాపు కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తే అందులో కొంతమంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు, కొంతమంది సెలెక్ట్ కాలేదు. సెలెక్ట్ కాలేనటువంటి అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశించారు. మూల్యాంకన విషయంలో కావచ్చు, మరోవైపు కొంత ఎగ్జామ్స్ కండక్ట్ విషయంలో కావచ్చు, కొంత అవకతవకలు జరిగాయనేది వారి ప్రధాన అభియోగం. కాబట్టి దీనిపైనే గతంలో సింగిల్ బెంచ్ స్టే ఇవ్వడం జరిగింది, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సెలెక్ట్ అయినటువంటి 562 మంది అభ్యర్థులు మళ్ళీ డివిజన్ బెంచ్ పిటిషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అటు హైకోర్టు డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేయడంతో సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత పిటిషన్లకు సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారాలు సమర్పించకపోవడంతో గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ గ్రూప్ 1 అభ్యర్థులు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు మాత్రము భారీ ఊరటనైతే ఇచ్చింది. ఇక ఇప్పటికే 562 మంది అభ్యర్థులకు అటు పత్రాలు కూడా, నియామక పత్రాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి త్వరలోనే వారందరూ కూడా జాబ్లో చేరే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. దాదాపు 562 మంది ఎంతగానో దాదాపు సంవత్సరం నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఫలితాలు ఎప్పుడు వస్తాయి, ఫలితాలు వచ్చినప్పుడు కూడా జాబ్లో ఎక్కుతామనేసరికి కోర్టు కొంత అడ్డంకాలు రావడంతో వారందరూ కూడా కొంత నిరాశను అయితే వ్యక్తం చేశారు. కానీ ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పుతో మళ్ళీ అభ్యర్థులు కొంత మనస్థైర్యం లభించింది. ఖచ్చితంగా న్యాయస్థానంలో తనకు న్యాయం జరిగిందనే వాదన మాత్రం సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు చెప్తే పరిస్థితి మాత్రం కనబడుతుంది. షాలి. రైట్, థ్యాంక్ యూ సునీల్.